ఉపయోగించుకొని దుష్ప్రచారానికి తెరలేపారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తీసుకురావాలని చూస్తున్నారని, ఒక ఎలక్షన్ను 8 రోజులు నడిపే మీరు దేశం మొత్తం ఒకే రోజు ఎలక్షన్ నిర్వహించగలరా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై బీజేపీ దుష్ప్రచారాన్ని రేణుకా చౌదరి ఖండించారు. ఇవాల్టి రోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మీరు చూశారు. అసలు ఒక హేళనగా వాళ్ళు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ని తీసుకోవటం, రూలింగ్ పార్టీ వెల్లులోకి వచ్చి అరవటం, మంత్రులు సైకిల్ చేయటం, వాళ్ళు నిలబడటం, మేము కూర్చొని ఉన్నాము సరే వాళ్ళు అరిసేది అరవని, మనమైతే వాళ్ళ హౌస్ అడ్జర్న్ కాకూడదు అని చెప్పి కోరిన వాళ్ళమి అయినా కూడా రూలింగ్ పార్టీనే గెంతులేస్తూ అరుస్తూ అసలు చర్చ లేకుండా వాళ్ళు కేవలం ఖండబలంతో బిల్స్ ని పాస్ చేసుకుంటూ ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతి సంస్థని కూడా వాళ్ళు అంచెలంచెలుగా తరిగించేసి వాళ్ళు సృష్టించే వాతావరణం మీరందరూ గ్రహించే ఉంటారు. వన్ నేషన్ వన్ ఓట్ వన్ బిల్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 8 ఫేజులు ఎలక్షన్లు పెట్టారు. 8 ఫేజులు కనీవి నిరూపణలో ఒక రాష్ట్రంలో మీరు ఒక పూట ఎలక్షన్లు నడపలేని వాళ్ళు దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎలక్షన్లు నడపగలుగుతారా? ఇవన్నీ చెప్పే కథలు మంత్రాలు చదువుతూ ప్రజల్ని మభ్యపెట్టే విధానాలు తప్పితే పూర్తిగా కోల్పోయారు అన్ని విధాలుగా అనేది నైతిక విలువలు లేని ఈ ప్రభుత్వం కేవలం ధనబలం కండబలంతో ఈ దుష్ప్రచారం గోబెల్స్ చెప్తూ ప్రజల్ని ఇంతవరకు మభ్యపెట్టారు. రాహుల్ గాంధీ పైన మొట్టమొదటిసారి అసలు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన అటువంటి ఆరోపణలు వేసి ఆయన అక్కడ దగ్గరపోయినా కూడా ఆయనే ఏదో చేశారని చెప్పి కథలు చెప్పి విధంగా వాళ్ళు చేస్తా ఉండే ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బలం లేని వాళ్ళు నిజం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం